సో బసవ ఖర్జూరం మనం తయారు చేసుకుందాం ఇప్పుడు. అండ్ దీనికి ఏమేమి పదార్థాలు మనకు కావాలో ఒకసారి మనం చూద్దాం. పాలు, గోధుమ పిండి, ఉడికించిన పెసరపప్పు, శనగపప్పు, బెల్లము, గోధుమ పిండితో చేసిన బిళ్ళలు, శనగపప్పు, పంచదార, నెయ్యి, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడరు, పెసరపప్పు, తడిపిన గోధుమ పిండి, బాదాం, గసగసాలు, కాజు, కిస్మిస్. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి. ముందుగా గోధుమ పిండిని పాలతో కలపాలి, చపాతీ పిండిలాగా ఇలా తడపాలి. ఓకే, దీన్ని ఇలా చిన్న చిన్న గుల్లల్లాగా చేయాలి. నేను ఇట్లా ఒక్కొక్కటి ఇలా రౌండ్ గా బాల్ చేసి ప్రెస్ చేస్తే ఇలా బిల్ అవుతుంది. ఇలాంటి బిల్లలు నేను చేసి తీసుకొచ్చాను ఇంటి నుంచి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఈ రెసిపీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? ఇది మా నానమ్మ అమ్మ వాళ్ళ నుంచి చాలా పాత రెసిపీ అండి. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఏదన్నా పండుగ సందర్భంగా? పండుగలకి ఇది మహాశివుడికి చాలా ఇష్టమైన నైవేద్యం. మామూలుగా మా ఇంటి దేవుడు శివుడు, అక్కడికి టెంపుల్స్ కి వెళ్ళిన మహాశివరాత్రికి చాలా మంది ఇది చేస్తారు. వాటర్ లో కొంచెం నెయ్యి వేసుకుంటాం. ఓకే, ఈ నీళ్ళు వేడయ్యే లోపల ఈ స్టవ్ వెలిగించుకొని దీంట్లో బెల్లం కరిగించుకుందాం. ఓకే, మొత్తం వేసేయమంటారా? మొత్తం బెల్లం తడిచేట్టుగా పౌడర్ పోయాలి. మీ అమ్మమ్మ గారి దగ్గర నుంచి, నాన్నమ్మ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ఇలాంటి ట్రెడిషనల్ అథెంటిక్ రెసిపీస్ ఏమేమి ఉన్నాయి? ఏమేమి చేస్తూ ఉంటారు ఇంట్లో? చాలా ఉంటాయండి. నేను యాక్చువల్గా నాకు ఓల్డ్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు. మా పిల్లలకి కూడా నేను అవే ఎక్కువ, నేను అవి మర్చిపోనండి, చేసి పెడుతుంటాను. అవి మర్చిపోద్దు అని చాలా రెగ్యులర్ గా ఇంట్లో కూడా, అంటే మోడర్న్వి చేస్తుంటాను, ఓల్డ్ ట్రెడిషనల్ అన్ని చేస్తూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్ లో ఏం చేస్తారు జనరల్ గా? బ్రేక్ఫాస్ట్ అన్ని వెరైటీస్ చేస్తుంటాను. నాకు పర్సనల్ గా అంటే చపాతీ, జొన్న రొట్టె చాలా ఇష్టం. ఓకే, నెయ్యి కరిగిపోయింది, వాటర్ కూడా హీట్ అయిపోయింది. వాటర్ కూడా అయినా ఇప్పుడు ఈ బిళ్ళలు వేసుకున్నాం. ఓకే, గోధుమ పిండి చేసిన బిళ్ళలు. అంటే ఇది కేవలం మనం పిండితో చేసినటువంటివే కదండి? ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ గోధుమ పిండితో చపాతీ పిండి లా కలిపేసి చిన్న చిన్న బిళ్ళలు చేసి ఇలా. ఇవి తొందరగా ఉడికిపోతాయి, ఒక 5 minutes లో ఉడికిపోతాయి. పండుగలకి ఏమేమి స్పెషల్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో? మామూలుగా ఏ పండక్కి స్పెషల్ ఆ పండక్కి అన్ని చేస్తుంటాం. బొబ్బట్లు, పాయసాలు, గారెలు, అరిసెలు ప్రతిదీ చేస్తూ ఉంటాం. మనకి ఎన్నో ఉన్నాయి కదా పండుగలు. ప్రతి పండుగ ఇది యాక్చువల్లీ నాకు దివాళీ చాలా ఇష్టం. ఓకే, ఎందుకని అలాగా? లైట్స్ ఇంట్లో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ చాలా బాగుంటుంది. 3 days ఫెస్టివల్, లక్ష్మీ పూజలు అన్ని చేసుకుంటాం కదా. మళ్ళీ మేము కేదారేశ్వర నోమం చేసుకుంటాం, అది నాకు చాలా ఇష్టం. చాలా బాగా అనిపిస్తుంది. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం కానీ, నోముకోవడము మంచి అనిపిస్తుంది. ఎప్పుడైనా వెళ్ళారు అటు సైడ్, కేదార్నాథ్, అమర్నాథ్? అక్కడికి వెళ్ళలేదండి. మొత్తానికి శివుడి భక్తులు శివుడిని ఎక్కువ పూజిస్తారని అర్థమైంది. అందరినీ నమ్ముతాము, కాకపోతే ఇది ట్రెడిషనల్, ఇది చాలా మందికి తెలియదండి. ఇవి చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ కి మనం చేసి పెడితేనే కదా తెలిసేది అని అవన్నీ చేస్తూ ఉంటాను. మీ పాప బాబుకి ఎలాంటి రెసిపీస్ ఇష్టం ఇంట్లో? అన్ని ఇష్టం. మా పాపకి స్వీట్స్ ఎక్కువ ఇష్టం, మా బాబుకి కొంచెం హార్ట్స్ ఇష్టం. అలాగా ఇద్దరు అన్ని తింటారు. నేను మామూలుగా అన్ని తినడానికి ఎంకరేజ్ చేస్తాను వాళ్ళకి. మనం కొంచెం హెల్దీగా చేసి టేస్టీగా ఉండడానికి ట్రై చేస్తే అలా అన్ని తింటారని ఆ విధంగా చేస్తూ ఉంటాను. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారండి ఇంట్లో? టీవీ చూడడం, న్యూస్ వినడం. నాకు వంటలు ఎక్కువ ఇష్టం అండి. ఎక్కువగా కుకింగ్ ఛానల్స్ బాగా చూస్తాను. ఓకే, ఈటీవీ అభిరుచి కూడా చూస్తాను. మా షో చూసారు ఎప్పుడన్నా? చూసాను, కాకపోతే పార్టిసిపేట్ చేయడం ఇప్పుడే ఫస్ట్ టైం. ఓకే, ఏదైనా రెసిపీస్ ట్రై చేశారా ఇంట్లో? చాలా చేస్తాను. నేను 2-3 రెసిపీస్ అన్ని మిక్స్ చేసి ఇంకోలాగా చేయడం, అట్లాగా అన్ని చేస్తూ ఉంటాను. ఈ
ఓల్డ్ రెసిపీస్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ లో మీ పర్సనల్ ఫేవరెట్ రెసిపీ ఏది? నాకు బేసిక్ గా జొన్న రొట్టెలు చాలా ఇష్టం అండి. దానికంటే డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి కదా, అవన్నీ ట్రై చేస్తూ ఉంటాను. ముద్ద వంకాయ, ఉల్లికారము, అవన్నీ రొట్టె కాంబినేషన్ లో బాగుంటాయి అవన్నీ. అవి మా పిల్లలకి పనీర్ కర్రీ అట్లాంటివి వాళ్ళకి అట్లాంటివి చేసి పెడుతుంటాను అన్నట్టు. ఇది ఉడికిందండి. అవునండి, బెల్లం కూడా కరిగిపోయింది, పాకం అయితే తయారైపోయింది. యాక్చువల్లీ ఇంకేం లేదు, మొత్తం మెల్ట్ అయిపోయింది బెల్లం. ఓకే, బెల్లంని వడగడుతున్నాను. ఇప్పుడేం వేస్తున్నారు? ఉడికించిన పెసరపప్పు, శనగపప్పు. ఓకే, పెసరపప్పు ఎక్కువ ఉండాలి, శనగపప్పు కొంచెం తక్కువ ఉండాలి. కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెడితే సరిపోతుంది. అన్నిటికన్నా బాగా మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ దేనికి స్వీట్ ప్రిపరేషన్ లో? ఈ స్వీట్ చేయడము బాబోయ్, అటు ఇటు కొంచెం అయినా కూడా స్వీట్ టేస్ట్ మారిపోతుంది. ఇది చాలా ఈజీ అండి, చూడ్డానికి అలా అనిపిస్తుంది, కాకపోతే ఈజీనే అండి. కాకపోతే ఈ బిల్లలు చేయడం అనేది ఒకటి టైం టేకింగ్. కాకపోతే మనం ఏదో టీవీ చూస్తే అలా ఇట్లా అయినా చేసేయచ్చు. ఒక 10-15 నిమిషాలు స్పెండ్ చేస్తే చేసేయచ్చు. ఇది చాలా హెల్దీ కూడా అండి. దీంట్లో పప్పులు ఉంటాయి, బెల్లం ఉంటాయి కదా, ప్రోటీన్, ఐరన్ అన్ని మనకు. ఇంకొకటి బెల్లంతో చేయడం వల్ల కూడా ఐరన్ అవన్నీ కూడా బాగా ఉంటాయి కదా. నేను జనరల్ గా స్వీట్స్ షుగర్ కంటే బెల్లమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, హెల్త్ కి మంచిది కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఏం వేయాలండి మనం? దీంట్లో కొద్దిగా షుగర్, కొంచెం అంటే మనకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఒక 2 స్పూన్. మేజర్ గా బెల్లం? మేజర్ గా బెల్లము, జస్ట్ ఫర్ టేస్ట్. అది ఉడికే లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. దీంట్లో పాలు యాడ్ చేసి ఇది మరుగుతున్నప్పుడే కొద్దిగా ఇలాచీ పౌడర్. ఓకే, గసగసాలు 1 టీ స్పూన్ గసగసాలు, తురిమిన ఎండు కొబ్బరి. ఓకే, ఇది నెయ్యి అంతా కరిగిపోయిందండి. నెక్స్ట్ ఏం చేద్దాం? డ్రై ఫ్రూట్స్ వేసి, ఓకే, తరిగిన బాదం, కాజు, కిస్మిస్. ఓకే, ఈ డ్రై ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేయాలి. ఓకే, ఇది కూడా స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనా అండి? అంతే ప్రిపరేషన్ అంతే. ఓకే, ఓకే. దీంట్లో మనకు గోధుమ బిళ్ళలు ఒకటే అంతే. మిగతా చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ. అవునా? ఎక్కువ చక్కెర వాడలేదు? బెల్లమే వాడాను. రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసి. ఓకే, ఓకే. హెల్దీ అండ్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ బస్వకజ్జం రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూస్తున్నారు కదండి, బస్వకజ్జం ట్రెడిషనల్ రెసిపీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అండ్ ఈ గోధుమ బిళ్ళలు వీటితో ఎక్కువ చక్కెర కూడా యూస్ చేయకుండా మేజర్గా బెల్లం యూస్ తయారు చేసినటువంటి రెసిపీ
టేస్ట్ చూసి చెప్పేస్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బసవ కజ్జం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపప్పు, పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, గసగసాలు, కొబ్బరి తురుము, పాలు, షుగర్, బెల్లం. బసవకజ్జం తయారీ విధానం: బాండ్లి పెట్టుకొని అందులో కొంచెం నీటిని పోసుకొని దానిలో నెయ్యి కూడా వేసుకొని మరిగించుకోవాలి. తర్వాత ఇంకో బాండ్లి పెట్టి అందులో బెల్లం పాకం వచ్చేలాగా కరిగించుకోవాలి. తర్వాత మరుగుతున్న నీళ్లలో గోధుమ పిండి బిళ్ళలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కరిగించిన బెల్లం పాకాన్ని గోధుమ పిండి బిళ్ళల్లో వేసుకొని ఉడికించిన పెసరపప్పు, శనగపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పంచదార, పాలు, ఇలాచీ పౌడర్, గసగసాలు, కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న పాన్ పెట్టుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని బెల్లం పాకం మిశ్రమంలో కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బసవ కజ్జం రెడీ.